ఎప్పుడు ఒకే రకం పచ్చళ్ళు కాకుండా ఒక్కసారి ఇలా నువ్వుల పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అలాగే ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ నువ్వుల పచ్చడి తయారీ విధానం ఎలాగో మనం చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. చూడండి, ఇక్కడ ముందుగా మనం పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా కడిగి తీసుకోవాలి. అలాగే వీటిని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకున్నాను. అలాగే 150 గ్రామ్స్ వరకు టమాటా ముక్కల్ని కూడా తీసుకున్నాను. వీటిని కడిగి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టి తీసుకొని పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఫ్రెష్గా ఉన్నదాన్ని తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి నువ్వులను ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ నువ్వులని డ్రై రోస్ట్ చేయడం లేదు, ఆయిల్లోనే వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా, మనం వేసుకున్నటువంటి నువ్వులు అనేటివి కొంచెం బాగా రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి చూడండి. ఇప్పుడు మన పచ్చిమిర్చి ముక్కలు అనేటివి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా మనం ఇందులోనికి వేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసుకొని తీసుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఇందులోనికి వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల వరకు బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన మనకు టమాటా ముక్కలు అనేటివి బాగా మగ్గిపోతాయి. అలాగే ఇందులోనికి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 10 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మన పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అనేటివి బాగా దగ్గర పడిపోయాయి కదా. ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు లేదా బాగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులోనికి టేస్టీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత చూడండి, మనకు బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దీన్ని చల్లగా అయ్యేంత వరకు అలాగే ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్నటువంటి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అనేటివి బాగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోనికి మనం వెల్లుల్లి రెబ్బల్ని ఒక 4 నుంచి 5 వరకు వేసుకొని ఈ విధంగా బాగా పేస్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కొంచెం బరకలాగా ఉండే విధంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, మనం ఈ విధంగా చేసుకున్నటువంటి పచ్చడిని డైరెక్ట్ ఇలాగే తిన్నా బాగుంటుంది, లేదంటే మీరు కొంచెం ఈ విధంగా పోపు పెట్టుకున్నా కానీ మరింత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పచ్చడి మొత్తాన్ని ఒక చిన్న కటర్లోనికి తీసుకున్న తర్వాత మనం ఈ పోపు మొత్తాన్ని కూడా ఈ పచ్చడిలోనికి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం వేడివేడి రైస్లోకి లేదంటే చపాతీలోకి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ఈ రెసిపీని నేను చేసిన విధంగా ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.